అందరికీ నమస్కారం అండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు ఒక టెంపుల్‌కి వెళ్తున్నాను. అది ఎక్కడుంది? ఎలా ఉంటుంది? అనేది నాతో పాటు మీరు కూడా చూద్దురు రండి. మీకు ఇప్పటికే అర్థమైపోయింది కదా! నేను ఎక్కడికొచ్చాను అనేది. ఈ టెంపుల్‌కి వెళ్ళాలని చాలా రోజుల నుంచి, చాలా రోజులు కాదు, చాలా సంవత్సరాల నుంచి అనుకుంటున్నాను. ఏ టెంపుల్ అంటే మనకి పొలిటికల్ లీడర్లు ప్రమాణాలు చేసుకుంటామని శపథాలు చేసుకుంటారు చూడు, ఆ టెంపుల్ భాగ్యలక్ష్మి టెంపుల్ అన్నట్టు. ఆ టెంపుల్‌కి చాలా సంవత్సరాల నుంచి రావాలనుకున్నాను. కానీ ఎందుకో ఈరోజు కుదిరింది. ఎర్లీ మార్నింగే బయలుదేరాము. టెంపుల్ చూడండి ఎంత సింపుల్‌గా ఉందో. అమ్మవారు మాత్రం చాలా చాలా బాగున్నారు. అసలు చూడ్డానికి 2 కళ్ళు సరిపోలేదు. చాలా ప్రశాంతంగా అనిపించింది. ఎర్లీ మార్నింగ్ రావడం వల్ల కావచ్చు. అది ఎక్కడ ఉంది అనంటే చార్మినారు పిల్లర్‌కి ఒక పిల్లర్ పక్క పొంటే ఉంటుంది. చిన్న టెంపుల్. ఇక ఈ టెంపుల్ చారిత్రకం కోసము చూస్తే అంటే ఏమో అన్నీ చాలా సంవత్సరాల క్రితం ఉన్నదని, లేదు చార్మినార్ కట్టేటప్పుడే ఇట్లా బొడ్రాయి లాగా పెట్టారని, అలా చాలా వస్తూ ఉంటాయి. కానీ అవన్నీ తెలియదు. ఇక్కడ అయితే మనకి విగ్రహం రూపంలోనే అమ్మవారిని కొన్ని సంవత్సరాల క్రితము ప్రతిష్ఠించారంట. మనకి షేర్ చాట్లో కానీ మామూలుగా మనకి చూస్తూ ఉంటాం కదా ఫోటో స్టేటస్లలో, అలా అట్లా ఎలా ఉంటుందో అట్లాగే ఇక్కడ అమ్మవారు మనకి దర్శనం ఇస్తూ ఉంటారు. మనము క్యూ లైన్లో నుంచి వెళ్తూ ఉంటే ఇలా అమ్మవారు మనకి దర్శనం ఇస్తారు. కింద ఇంకొక 2 విగ్రహమూర్తులు కూడా ఉన్నాయి. లక్ష్మీదేవి ఎంత చక్కగా కన్నుల పండగ ఉందో చూడండి. ఇక్కడ బొట్టు పెడుతున్నారు. అక్కడ బొట్టు తీసేసుకొని బొట్టు పెట్టేసుకొని ఒక ఆవిడ దీపారాధన చేస్తున్నారు. చాలా ప్రశాంతంగా ఉంటుంది. మనల్ని ఎవరు ఏం డిస్టర్బ్ చేయరు. మనము వెనక క్యూ లైన్ వెనక నిలబడి కూడా అమ్మవారిని ఎంతసేపు అయినా దర్శనం చేసుకోవచ్చు. దాన్ని తీరా దర్శనం చేసుకొని ఇట్లా క్యూ లైన్ నుంచి బయటికి అయితే వచ్చేసాము. చూడండి అమ్మవారు ఎంత చక్కగా కనబడుతున్నారో. ఇలా కాసేపు అక్కడే కూర్చున్నాము. అక్కడ మనం భక్తులు ఏమైనా ప్రసాదం తీసుకెళ్తే కూడా అక్కడ పంచొచ్చు అన్నట్టు తీర్థప్రసాదాలు తీసేసుకొని ఇక ఇక్కడ దాకా వచ్చాము. చార్మినార్ చూడాలి కదా, చార్మినార్ చూసాము. చార్మినార్ చూశాక ఇది శుక్రవారం కావడం వల్ల పైకి ఎలో చేస్తారంట. ఇక్కడ కొన్ని కింద ఫొటోస్ దిగేసి పైకి అయితే ఎక్కుదాం అనుకున్నాము. పైకి ఎక్కాలంటే ఇక్కడ టికెట్ అనేది ఉంటుంది. ఆన్లైన్ పేమెంట్ అనేది చేస్తే 20 రూపీస్ అంట. అక్కడ కోడ్ ఉంది, అది స్కాన్ చేయాలి. కానీ చాలా ప్రాసెస్, పాన్ కార్డ్ నెంబరు అలాంటివన్నీ అడిగారు. ఇక వద్దు 5 రూపాయలు ఎక్కువైనా సరే కానీ మామూలుగా టికెటే తీసేసుకుందామని టికెట్ కౌంటర్కి వెళ్ళి టికెట్ తీసేసుకొని ఇలా క్యూలో బయలుదేరాము. క్యూ కొంచెము ఉంది. మనకి స్టూడెంట్స్ అనేది వేరే రాష్ట్రాల నుంచి వచ్చారు, అందుకనే క్యూ బాగానే ఉంది. ఇగో ఇలా మనకి మామూలుగా ఆఫ్లైన్ టికెట్స్ అక్కడ ఇస్తున్నారు. ఇక్కడ ఒకతను ఉండి స్కాన్ చేసి మనకి పైకి పంపిస్తున్నారు. కానీ చిన్న దర్వాజా లాగా ఉంది. ఆ దర్వాజా నుంచి మనం వెళ్ళాలి. ఇక్కడ టైమింగ్స్ ఎలో చేసేవి అవన్నీ పెట్టారన్నట్టు. ఇదిగోండి ఇట్లా చిన్న సొరంగంలాగా ఉంది. మధ్య మధ్యలో కిటికీలు ఉన్నాయి. కానీ చూడండి మెట్లు ఎంత ఎత్తుగా ఉన్నాయో. ఇక్కడ చూడగానే అనిపించింది, అమ్మ నేను ఎక్కగలుగుతానా, వెళ్ళిపోదామా అని. ఇక ఊపుకైతే ఎక్కం కదా, ఒకసారి ఎక్కి చూస్తే అదేంటో తృప్తి అనేది తీరిపోతుంది. ఇక మళ్ళీ అయితే లేదనుకొని ఇక చిన్నగా అయితే పైకి వచ్చేసాము. పైన నాకైతే కింది నుంచి చూస్తేనే మంచిగా అనిపించింది. పైన అంత పెద్ద స్పెషల్ అయితే నాకైతే అనిపించలేదు. ఎక్కడ చూసినా సేమ్ మోడల్ అనిపించింది. చుట్టూ తిరిగి చూసాము కానీ ప్రతి చోట ప్రతిదీ కూడా సేమ్ అనిపించింది. మరి నాకే అనిపించిందా, మీకు కూడా అలాగే అనిపిస్తుందో? 4 వైపుల నుంచి ఎగ్జిట్ కానీ ఎంట్రీ కానీ ఏదో ఒకటైతే ఉంది. రిపేర్ చేస్తున్నట్టున్నారు. ఇలా ఉంది. కానీ పైనుంచి చూస్తే మాత్రం వ్యూ అయితే నాకు చాలా చాలా ఆనందంగా అనిపించింది. చూడండి మీరు కూడా ఒకసారి. పిల్లలు వచ్చారు. అంతా ఎలా అంటే కాలేజ్ స్టూడెంట్స్ కదా, మాట్లాడుతూ గట్టిగా మాట్లాడుతూ అల్లరి చేస్తున్నారు. రీసౌండ్ అయితే విపరీతమైన రీసౌండ్ వస్తుంది. పావురాలు కూడా చాలా బాగున్నాయి. అంత పెద్దగా నీట్గా అయితే మెయింటెనెన్స్ అయితే చెయ్యట్లేరు. ఇక కిందికి వచ్చేసాము. కింద కొన్ని ఫొటోస్ దిగి ఇక్కడ షాపింగ్ చేద్దామనేసి బయలుదేరాము. మనం చార్మినార్ వస్తే తీసుకోవాల్సిన బ్యాంగిల్స్ కదా ముఖ్యంగా. ఇలా బ్యాంగిల్స్ కోసం అని వస్తుంటే ఈ అబ్బాయి కనిపించి ఈ చార్మినార్ బొమ్మ ఉన్న బ్యాగ్ అయితే తీసుకోమన్నాడు. చూస్తే బాగుంది, బట్ వేరే బ్యాగ్స్ కూడా ఉన్నాయి. చూసాము. నేను మా సిస్టర్ వచ్చామన్నట్టు ఇక్కడికి. ఇక ఒక 2 బ్యాగులు అయితే తీసేసుకొని మేము బయలుదేరాము.
ఇక్కడికి వచ్చినందుకు ఏదో గుర్తు ఉండాలనేసి తీసుకున్నాము. 2 కలర్స్ కూడా నాకైతే బాగా నచ్చాయి. మా సిస్టర్కి ఒకటి, నేను ఒకటి తీసుకొని బయలుదేరాము. ఇక్కడ అలాగే శివాలయం ఉంది. శివాలయంలో కూడా మనము చక్కగా మన చేతులతోని అభిషేకం అనేది చేసుకోవచ్చు. అక్కడ మనకి రాగి చెంబులతో వాటర్ పెట్టారు. చక్కగా అభిషేకం చేసుకొని దర్శనం చేసుకున్నాక ఆ శివాలయం ముందు ఇక్కడ బ్యాంగిల్స్ అనేది పెట్టారు. నేను శివాలయాన్ని షూట్ చేయలేదు. అయితే ఇక్కడ భాగ్యలక్ష్మి అమ్మవారి టెంపుల్లో స్పెషల్ ఏంటంటే మనకి దివాళీ అనేటప్పుడు బాగా జరుగుతుందంట. దివాళీ రోజు మనకి వెండి కాయిన్స్ కూడా ఇస్తారంట. ఆ రోజు తెల్లారి కూడా వెండి కాయిన్స్ అనేది ఇస్తారంట. అప్పుడు వీలైన వాళ్ళు అప్పుడు వచ్చి ఆ వెండి కాయిన్స్ని తీసుకొని ఖజానాలో పెట్టుకుంటే చాలా ధనప్రాప్తి కలుగుతుందని ఇక్కడ భక్తులైతే చెప్పారు. ఇక్కడ మేము గాజులు తీసేసుకున్నాము. గాజులు కొంచెం చిన్న షాపింగ్ అనేది చేసి ఇంటికైతే బయలుదేరాము. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.